నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనమ్మా. దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి. అమ్మవారు అందరికీ ఇష్టమైన అమ్మవారు. ప్రతి ఇంట్లో దసరా నవరాత్రులు జరుపుకుంటారు గురుగారు. అవును. 9 రోజులు జరుపుకుంటారు. 9 రోజులు జరుపుకోలేని వాళ్ళు ఒక రోజు జరుపుకునే అవకాశం ఏదైనా ఉంటే ఎలా జరుపుకోవాలో చెప్పండి. అంతకంటే ముందు అమ్మవారి ప్రత్యేకత చెప్పండి. అమ్మ, ఈ దసరా నవరాత్రులు అనేవి మనకి ఈ నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకు నడుస్తాయమ్మా. ముఖ్యంగా మీరు అన్న విధంగా ఈ నవరాత్రుల్ని ఒకరోజు చేసుకోవడం కాదు, 9 రోజులు చేసుకోవాలి, 10 రోజుల పాటు. కాకపోతే కుదరని వాళ్ళు ఒకటేనమ్మా, కనీసం దుర్గాష్టమి లేదా మహర్నవమి రోజు నాడు తప్పకుండా కూడా ఆ యొక్క అమ్మవారి పూజ అనేది ఒక్కరోజైనా సరే చేసుకోవాలి. ముందుగా ఈ పూజ అనేది మొత్తం నవరాత్రులు మొత్తం కూడా మొదటి రోజు మనకి ఏదైతే 3వ తారీఖు నుంచి మనకు మొదలవుతుందో ఆ రోజు గణపతి పూజతో మనం ప్రారంభించుకొని ఆ యొక్క గణపతి పూజ తర్వాత వచ్చేసేసి అమ్మవారిని ఆవాహన, అంటే కలశం పెడితే కొన్ని నియమాలు అన్నీ కూడా ఉంటాయి. ఆ సమయంలో కుదరనప్పుడు మామూలుగా అయితే ఆ నియమాలు మేము పాటించలేమండి, మేము ఉద్యోగరీత్యా అటు తిరుగుతాము ఇటు వెళ్తాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ యొక్క కలశం పెట్టకుండా అమ్మవారికి నిత్య అర్చన, అంటే నిత్యం కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక పూజ చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే సరిపోతుంది. కానీ ఒక్కరోజు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ యొక్క దుర్గాష్టమి రోజు నాడు కానీ లేదా మహర్నవమి రోజు నాడు కానీ తప్పకుండా ఆ యొక్క అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా. నైవేద్యం ఏం పెట్టమంటారు? అంటేనమ్మా, ఇవి మనకి అమ్మవార్లు వచ్చి అంటే ప్రత్యేకమైన నైవేద్యం ఏమైనా ఉంటుంది? అదేనమ్మా, ఈ అమ్మవారికి మామూలుగా మన మొదటి అవతారం నుంచి కూడా మరి చివరి అవతారం వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అవతారం ఉంటుంది. ఆ అవతారంలో అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం అనేది చాలా ప్రీతికరం. ఆ యొక్క విషయంలో ముందుగా వచ్చేసేసి మనకి మరి 3వ తారీఖు బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి అవతారంతో మనకి మొదలవుతుందమ్మా. ఆ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారికి వచ్చేసేసి ముందుగా పరవాన్నం, అంటే అన్నంతో తయారు చేసినటువంటి ఆ యొక్క పొంగలి పరవాన్నం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా అమ్మవారికి వచ్చేసేసి మేము పూజ చేసుకోలేకపోతున్నాము, లేదో మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోతున్నాము అని అనుకునేవారు మాత్రం తప్పకుండా అమ్మవారికి ఒక మంత్రం ఉందమ్మా. ఆ మంత్రం వచ్చేసేసి ఓం హైం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః అనే ఒక మూల మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః అనే ఒక మంత్రాన్ని కూడా వీరు జపించుకుంటే, అంటే 108 పర్యాయాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క మొదటి రోజు. అదేవిధంగా మనము 2వ రోజుకి వెళ్తున్నామండి. అదేవిధంగా మనం 2వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసేసి గాయత్రీదేవి అమ్మవారి అవతారం. ఈ గాయత్రీదేవి అమ్మవారికి వచ్చేసేసి మనకి గాయత్రి మంత్రం అనేది మనకి ప్రతి వాళ్ళకి కూడా తెలిసిందే. ఆ రోజు నాడు తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోవడం, ఆ యొక్క అమ్మవారి గాయత్రి మంత్రం అనేది ఒక ఉపదేశం తీసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని స్మరించుకుంటే సరిపోతుంది. లేదా గాయత్రి కవచం అనేది ఒక ఉంటుందమ్మా, అది కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. అదేవిధంగా అమ్మవారికి వచ్చేసేసి కొబ్బరి అన్నం అమ్మవారికి నివేదన సమర్పిస్తే ఆ రోజు చాలా మంచి జరుగుతుందమ్మా. ఇక మనకి 3వ అవతారంగా వచ్చేసేసి అన్నపూర్ణాదేవి మనకి 3వ రోజు అమ్మవారి అవతారంగా ఉంటుందమ్మా. ఆ రోజునాడు అమ్మవారికి పూజ చేసుకొని ఆ యొక్క అమ్మవారి పూజలో కూడా చేసుకొని వారికి ఓం హ్రీం శ్రీం క్లీం నమో అన్నపూర్ణాదేవ్యే నమః అనే ఒక మంత్రాన్ని కూడా స్మరించుకొని 108 పర్యాయాలు ఆ యొక్క అమ్మవారి యొక్క ఈ యొక్క మూల మంత్రాన్ని జపిస్తే చాలా మంచి జరుగుతుందమ్మా. మరి అదేవిధంగా అమ్మవారికి మినప వడలు, అంటే మన గారెలు వేసుకుంటాం కదమ్మా, ఆ గారెలు కానీ లేదా పులిహోర అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుందమ్మా. ఇక మనకి 4వ అవతారంగా మరి అమ్మవారు వచ్చేసి లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారి అవతారంగా మరి అమ్మవారు ఉన్నారు. ఆ యొక్క అమ్మవారికి వచ్చేసి చండీ పారాయణం, అంటే అమ్మవారి యొక్క ఈ యొక్క చండీ హోమాలు చేస్తారు కదమ్మా, ఆ యొక్క పారాయణం కుదిరితే పారాయణం చేసుకుంటే చాలా మంచిది.
అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణం ఇవాళ అందరూ కూడా చదువుతున్నారు కాబట్టి ఆ యొక్క లలితా సహస్రనామ పారాయణం చేసుకొని అమ్మవారికి రవ కేసరి లేదా పాయసం, రవ కేసరి కానీ లేదా పాలతో తయారు చేసినటువంటి పాయసం పెడితే అమ్మవారికి చాలా మంచిదమ్మ. ఇక మనకి 5వ రోజుగా మరి అమ్మవారు మహాచండి అంటే మహాచండి అమ్మవారి యొక్క అవతారం ఉంది. ఆ యొక్క అమ్మవారికి చండీ పారాయణం చాలా ముఖ్యమైనది ఇది. కాబట్టి చేతనైనంత వరకు కూడా చేసుకుంటే, అంటే అందరూ చేసుకోలేరు చండీ పారాయణం, కానీ మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయంలో చండీ పారాయణ జరుగుతున్నా అది విన్నా లేదా ఆ యొక్క చండీ హోమం చూసినా కూడా ఈ యొక్క మంచి ఫలితం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఆ రోజు నాడు కూడా అమ్మవారికి ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం రెండూ కలిపి చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి కట్టె పొంగలి, మన కట్టె పొంగలి అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచి జరుగుతుందమ్మా. ఇక మనకి మరి వచ్చేసేసి ఆ 6వ అవతారంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం ఉంది. ఆ యొక్క అవతారంలో అమ్మవారు లక్ష్మీదేవి కటాక్షిస్తుంది కాబట్టి అమ్మవారికి ఓం శ్రీం హ్రీం క్లీం నమో మహాలక్ష్మిన్యే నమః అనే ఒక మంత్రాన్ని, మూలమంత్రాన్ని స్మరించుకొని 108 పర్యాయాలు చేసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీ అష్టకం లేదా లక్ష్మీ అమ్మవారి యొక్క మరి అష్టోత్తర శతనామం చేసుకొని అమ్మవారికి రవ్వ కేసరి, ఈ యొక్క రవ్వ కేసరి అనేది నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందమ్మా. ఇక మనకి 7వ అవతారంగా మరి సరస్వతి అమ్మవారి యొక్క అవతారం ఉంది. ఆ యొక్క అమ్మవారి విషయాలు అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈ యొక్క సరస్వతి అమ్మవారి అవతారంలో ఉన్నప్పుడు మరి చాలామంది అక్షరాభ్యాసానికి, కొంతమంది చిన్నపిల్లలని అక్షరాభ్యాసానికి కూడా ఆ రోజు చేసుకుంటారు. కాబట్టి అక్షరాభ్యాసం చేసేవారికి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా ఉంటుంది. కాబట్టి ఆ రోజున సరస్వతి అమ్మవారి అలంకారంలో ఉన్నప్పుడు అక్షరాభ్యాసం చేయడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఆ యొక్క అమ్మవారిని కూడా ఓం శ్రీం హ్రీం శ్రీ మహాసరస్వత్యే నమః అనే ఒక మంత్రాన్ని స్మరించుకొని 108 పర్యాయాలు చేసుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి కూడా పాయసము, శాకాన్నం, శాకాన్నం అంటే పచ్చి కూరలతో తయారు చేసినటువంటి పూర్తిగా శాకాన్నంతో అమ్మవారికి నివేదన జరిపించదు. చాలామందికి శాకాన్నం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం పాయసంగా అమ్మవారికి పాయస నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుందమ్మా. ఇక మనకి 8వ అవతారంగా మరి అమ్మవారు దుర్గాదేవి. ఇందాక చెప్పానమ్మా, దుర్గాష్టమి రోజునాడు, మహానవమి రోజునాడు, దుర్గాష్టమి రోజునాడు తప్పక మరి ఎవరైతే ఒకరోజు పూజ చేసుకోవాలి అనుకుంటారో వారు దుర్గాష్టమి రోజునాడు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది. ఆ యొక్క దుర్గాష్టమి రోజునాడే ఆయుధ పూజ కూడా అంటాం కదమ్మా, ఆ ఆయుధ పూజ కూడా దుర్గాష్టమి రోజునాడే జరుగుతుంది. కాబట్టి ఆ రోజునాడు దుర్గాష్టమి రోజునాడు మరి అమ్మవారికి మరి ఓం నమో భగవతే మహాదుర్గాయే నమః అనే ఒక మంత్రాన్ని ఈ యొక్క 108 పర్యాయాలు చేసుకోవడం. అదేవిధంగా దుర్గా అష్టోత్తరం, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోండి. అమ్మవారికి మరి కదంబం అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుందమ్మా. ఇక మనకి 9వ అవతారంగా మహిషాసుర మర్దిని. ఇందాక చెప్పానమ్మా, దుర్గాష్టమి అయిపోయింది. దుర్గాష్టమి రోజునాడు ఎవరైతే పూజ చేసుకోలేకపోయారో మహర్నవమి, ఆ యొక్క మహర్నవమి రోజునాడు అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి ఆ సందర్భంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అమ్మవారి అవతారం ఎత్తుతుంది. కాబట్టి ఆ రోజునాడు అమ్మవారికి మరి మహిషాసుర మర్దిని అనే ఒక స్తోత్రం ఉంటుంది. ఆ యొక్క స్తోత్ర పారాయణం చేసుకొని అమ్మవారికి కూడా చక్కెర పొంగలి నివేదన సమర్పిస్తే చాలా మంచిది అవుతుందమ్మా. ఇక మనకి 10వ అవతారంగా అమ్మవారు రాజరాజేశ్వరి అంటే శాంతి స్వరూపంగా ఉండేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం ఉంటుంది. ఆ రోజునాడు అమ్మవారికి యథావిధిగా అంటే ఎవరి యొక్క శక్తి కొలది వారు యథావిధిగా అమ్మవారికి తోచిన విధంగా కూడా పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని అమ్మవారికి పానకము, వడపప్పు, అదేవిధంగా మరి పులిహార, పూర్ణాలు మొదలగు అంటే ఎవరి యొక్క తోచిన విధంగా కూడా వారు అమ్మవారికి నివేదన సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందమ్మా. ముఖ్యంగా మరి ఇవన్నీ కొంతమంది చేసుకోలేని వారు కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఇన్ని పానకము, వడపప్పు తప్పకుండా నైవేద్యం పెడితే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ చేతనైనంత వరకు కూడా ఈ యొక్క మూల మంత్రాలు కానీ చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తే చాలా మంచి జరుగుతుందమ్మా.
ఓకే గురుగారు, చాలా వివరంగా చెప్పారు. నమస్తే. నమస్తేనమ్మా.